నా సబ్స్క్రైబర్ ఒకరు చాలా మంచి కామెంట్ పెట్టారండి. దానికోసమని నేను ఒక వీడియో రిప్లై చేద్దాం అనుకున్నాను. ఇక్కడ ఒక మంచి ఎడ్యుకేషనల్ పాయింట్ చెప్పారు. అందుకోసమని నేను చేద్దామని అనుకున్నానండి. ఎక్స్‌పర్ట్ ఆర్ అలైవ్ అని ఒక యూజర్, ఒక సబ్స్క్రైబర్ నాకు పెట్టారండి. డాక్టర్ గారు, నాకు ఫేస్, చీక్స్ పైన, ఫోర్‌హెడ్ మీద కొమిడోన్ లైక్ బంప్స్ అవుతున్నాయి. కొన్ని మంత్స్ నుంచి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాను. 7 నెలలు కూడా నేను డాక్టర్ రికమెండ్ తోటి నేను చేసిన క్రీమ్స్ అవి పెడుతున్నాను. కానీ డిఫరెన్స్ పిగ్మెంటేషన్‌లో ఏమీ రాలేదు. అలానే బంప్స్ అలానే ఉండిపోయాయి. డెర్మటాలజిస్ట్ ఏమో అదర్ క్రీమ్స్ ఇంకా రాయకు అని అన్నారు. ఏ కొమిడోనల్ ఇది కూడా రెడ్యూస్ కాలేదు. కానీ చాట్ జీపీటీలో, గూగుల్‌లో, యూట్యూబ్‌లో ఏమో అందరూ డాక్టర్ క్రీమ్ నైట్ రాసాక మార్నింగ్ సన్ స్క్రీన్ రాయాలంటున్నారు. డాక్టర్ ఏమో ఏం రాయొద్దంటున్నారు. ప్లీజ్ రాయొచ్చా? రాయకూడదా? ప్లీజ్ నాకు రిప్లై ఇవ్వండి అని అడుగుతున్నారండి. సో, ఇదండి పరిస్థితి. అంటే మనకి ఇన్ఫర్మేషన్ ఓవర్‌లోడ్ తోటి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా మనం ట్రీట్మెంట్స్ తీసుకోవాలి అనేది మనం తెలుసుకోవాలనమాట. అది తెలుసుకొని మనం దానికి అర్థం చేసుకొని, మన చర్మానికి ఏ విధంగా సెట్ అవుతుంది, కాదు అనేది మనం చూసుకొని, దానితోటి మనం మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానికోసమే మీకు ఎక్స్‌పర్ట్ గైడెన్స్ అనేది అవసరం. ఆ ఎక్స్‌పర్ట్సే మేము. అంటే స్కిన్ డాక్టర్స్. సో, దీని గురించని చర్చించుకోవటానికని ఈ అవేర్‌నెస్ వీడియో తోటి నేను మీ ముందుకొస్తున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్‌లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేటివి ఉంటాయండి. పిగ్మెంటేషన్స్ అనేదొచ్చినప్పుడు బయట ఆన్‌లైన్‌లో సీరమ్స్ తీసుకోవటం, చాట్ జీపీటీలో ఏదైనా ఒక ప్రశ్న అడగంగానే అవన్నీ మీకు ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇచ్చేయటం, చాట్ జీపీటీలో మీకదొచ్చేసిన దాంతోటి ఫార్మసీలోంచి ఆన్‌లైన్ లింక్స్ దొరకంగానే దాంట్లోంచి సీరమ్స్ తీసుకోవటం, గూగుల్‌లో కూడా మీరు గూగుల్ చేశారనుకోండి, పిగ్మెంటేషన్ ఆన్ ఫేస్ అని కొట్టంగానే సీరమ్స్ రావటం, అవి తీసుకొని అప్లై చేసుకోవటం. అవి వికటించి ప్రాబ్లమ్స్ అయిపోయి మళ్ళీ మా దగ్గరికి రావటం. ఇది జరుగుతున్న ఈ మధ్య కాలంలో ప్రాబ్లమ్స్. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటనంటే, చర్మంలో మనకి ఏదైతే ఇబ్బందులుంటాయో, దానికి సరిగ్గా డయాగ్నోసిస్ చేసుకొని, దానికి ట్రీట్మెంట్ చేసుకోవాలి. కొంతమంది కామెంట్స్‌లో రాస్తుంటారు, డాక్టర్ గారు మీరెప్పుడు హాస్పిటల్‌కి రమ్మంటారు, మీరు చూడమంటారని. మీరు చూడందే ఏ విధంగా మీరు డయాగ్నోస్ చేయగలుగుతారండి ఏ డాక్టర్ అయినా గాని? మీకు సరిగ్గా ఎగ్జామినేషన్ చేసుకోకుండా ఎలా చేయగలుగుతామండి డాక్టర్‌గా మనం సజెషన్స్? అలా చేయగలుగుతారా? ఇప్పుడు ఏదైనా గాని హాస్పిటల్‌కెళ్ళి మీరు ట్రీట్మెంట్ చేయించుకోవాలని ఆలోచిస్తారే తప్ప, ఏదైనా గాని ఫోన్‌లో మాట్లాడుకొని మనం చేయాలని అనుకుంటారా? దానికొక పద్ధతి ప్రకారంగా మనకి కొన్ని ప్రశ్నలుంటాయి. అలాంటి జవాబులు కావాలి. అలానే డాక్టర్‌కి కొన్ని ప్రశ్నలు అడగాల్సుంటాయి. దానికి తగ్గట్టుగా కూడా మనం జవాబులు తీసుకోవాలి. దానికి తగ్గట్టుగా మనం ఎక్స్‌చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉండి మీ చర్మానికి అర్థం చేసుకోవాలి. అలా కాకుండా ఒక సీరం అలా తీసుకొని అలా పెట్టేసుకోవటం కాదు గదండీ! అందుకోసమనే నేను చెప్తూ ఉంటాను. మీరు ట్రీట్మెంట్స్ అనేటివి చేసుకున్నా, చేసుకోకున్నా మీరు మా దగ్గరకొచ్చి చూపిచ్చుకొని స్కిన్‌కి ఏ ప్రాబ్లమ్ ఉంది? ఏ విధంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి? ఎలా జాగ్రత్తలు పడాలి? అనేది మీరు డిస్కస్ చేయొచ్చు. నా దగ్గర కొంతమంది పేషెంట్స్ వస్తారండి. పేపర్‌లు నిండా రాసుకొనొస్తారు ప్రశ్నలు. అన్ని ప్రశ్నలకి నాకు సమయం కుదిరినప్పుడు నేను మంచిగా జవాబు చెప్పగలుగుతాననమాట. ఎందుకనంటే మీకు జవాబు దొరికితే మీరు యూట్యూబ్‌కెళ్లరు, మీరు ఎక్కడ గూగుల్‌కెళ్లరు, ఎక్కడ చాట్ జీపీటీకి ఎళ్లరనమాట. మీకు ప్రశ్నలకి జవాబు దొరకకనే మీరు సెర్చ్ చేస్తూ ఉంటారు. అందుకోసమనే ఎవరైనా రాసుకొనొస్తే నేను వాళ్ళని ఎంకరేజ్ చేస్తాను. ఎందుకనంటే మీకు డౌట్స్ ఉన్నప్పుడు, సందేహాలున్నప్పుడు మీరు ఎక్స్‌పర్ట్స్ దగ్గరకొచ్చినప్పుడు మీరు తప్పకుండా మీరు అన్ని ప్రశ్నలు అడిగి తీర్చుకోవచ్చు. ఇలాంటి ప్రశ్నలు అడిగితేనే నేను ఎంకరేజ్ చేస్తాను. ఎందుకనంటే మీరు దాని గురించని ఆలోచిస్తున్నారు. కరెక్ట్ పద్ధతిగా మీరు పాటించాలనే ఆలోచన, దృక్పథం మీలో ఉంది కాబట్టే నేనిది ఎంకరేజ్ చేస్తాను. అయితే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిందేంటనంటే, చర్మం పైన మనకిష్టమున్నట్టుగా సీరమ్స్ పెడితే మనకి మొటిమలేమన్నా వస్తాయా? అవునండి. ఈ కండిషన్‌నే యాక్నే కాస్మెటికా అనే కండిషన్ అని అంటామనమాట. ఈ యాక్నే కాస్మెటికా అనే కండిషన్ మన చర్మంలో చిన్న చిన్నగా మొటిమలవుతూ ఉంటాయి. ఇలాంటిది ఈ మధ్య కాలంలో ఎక్కువగా పెరుగుతుందండి. ఆన్‌లైన్‌లో ఏది పడితే అది సీరమ్స్ తీసుకోవటం, దాంతోటి మన చర్మం పైన అప్లై చేయటం, దాంతోటి మనకి చిన్నగా పింపుల్స్ రావటం, వాటిని యాక్నే కాస్మెటికా అని అంటారు. యాక్నే అంటే మొటిమలండి. కాస్మెటికా అంటే కాస్మెటిక్స్ పెట్టటం వల్ల. సో, ఈ యాక్నే కాస్మెటికా వచ్చింది, దానికి ఎలాంటి ట్రీట్మెంట్స్ చేయాలి అని అడుగుతున్నారు కదండీ! యాక్నే కాస్మెటికాకి మనము ఖచ్చితంగా డాక్సిసైక్లిన్స్ కానీ, లేకపోతే ఇతరత్ర యాంటీబయాటిక్స్ కానీ పెట్టి, దానితో పాటు కొమిడోనల్ యాక్నేకి ట్రీట్మెంట్స్ మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
వైటమిన్ ఏ ఐసోమర్ ఉన్న టాపికల్ ట్రీట్మెంట్స్ అనేది పెట్టుకుంటే మనకది బెటర్‌గా ఉంటుందండి. కొత్తగా ట్రయాఫెరిటిన్ అనే క్రీమ్ కూడా వచ్చింది. దాంతో కూడా మనకి చర్మంలో బెటర్‌గా ఉంటుంది. నేను మందులు చెప్తున్నా గాని మళ్ళీ ఆన్‌లైన్‌లో ఎతకకండి. ట్రయాఫెరిటిన్ ఇవన్నీ కూడా ఆడపిల్లల్లో వాడాలనంటే దానికొక పద్ధతిగా మనం ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాని గురించి మేము క్వెషన్స్ కొన్ని అడగాల్సిన అవసరం ఉంటుందనమాట. సో, మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ డిస్కషన్స్ ఇవి ఉంటాయి మందులు ఎప్పుడైనా ఇవ్వాలి అనంటే. అందుకోసమే నేను డీటెయిల్‌గా డిస్కషన్ ఒక డాక్టర్ దగ్గరికెళ్ళి, ఒక డెర్మటాలజిస్ట్ దగ్గరికెళ్ళి నేను డిస్కస్ చేయమని చెప్తూ ఉంటాను. అలానే మీకు ఇతరత్రై పిగ్మెంటేషన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు సీరమ్స్ ఎలాంటివి వాడుకోవాలని అంటారు. అజిలిక్ యాసిడ్ ఉన్నాయి, గ్లైకాలిక్ యాసిడ్ ఉన్నాయి, మాండలిక్ యాసిడ్ ఉన్న సీరమ్స్, కోజిక్ యాసిడ్ ఉన్న సీరమ్స్, లికోరిస్ యాసిడ్ ఎక్స్ట్రాక్ట్ ఉన్న సీరమ్స్ ఇలాంటి మంచి క్రీమ్స్ కూడా మనం వాడుకోవచ్చు. టెట్రాహైడ్రో కర్క్యుమిన్, పైపరైడిన్ ఉన్న క్రీమ్స్ కూడా మనం వాడుకుంటూ ఉండవచ్చు. అలానే లేజర్ థెరపీస్ ఏమైనా చేయొచ్చా అనంటే మంచి యాక్ని లేజర్ థెరపీస్, కార్బన్ లేజర్ థెరపీస్ అనేటివి ఉంటాయండి. దానితో పాటు స్పెషల్ పీల్స్ అనేటివి కూడా చాలా చక్కగా ఉంటాయన్నమాట. సో, ఈ విధంగా ట్రీట్మెంట్స్ అనేది మనం వాడుకుంటూ ఉంటే మనకి మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతూ ఉంటుందండి. సో, చర్మంలో మనం జాగ్రత్తలు తీసుకోవాలనంటే మీరు చర్మ స్పెషలిస్టుల దగ్గరకు వస్తే వాళ్ళు మీకు ఖచ్చితంగా చెప్పగలుగుతారనమాట. మీకసలకి ప్రాబ్లమ్ ఎంత ఉంది? అసలు మీరు ఆ ప్రాబ్లమ్‌కి ట్రీట్మెంట్ తీసుకోవాలా? ఏ విధమైన ట్రీట్మెంట్స్ తీసుకోవాలి? అనే దాని గురించని నేను మీకు వివరిస్తూ ఉంటాను. సో, మీ ప్రశ్నకి జవాబు దొరికిందని ఆశిస్తున్నానండి. ఇంకొక పార్ట్ కూడా మీరు ప్రశ్న అడిగారు. సార్ నేను ఎటువంటి క్రీమ్స్ పెట్టాలి? పొద్దున పెట్టాలా? రాత్రి పెట్టాలా? ఏ విధంగా పెట్టుకోవాలి? అని అడుగుతున్నారు. నేను సింపుల్‌గా చెప్తానండి. ఉదయం పూట, మధ్యాహ్నం పూట మీరు కేవలం సన్ స్క్రీన్ అనేది పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి. మాయిశ్చరైజర్ పెట్టి సన్ స్క్రీన్ పెట్టుకోవాలా? సన్ స్క్రీన్ పెట్టి మాయిశ్చరైజర్ పెట్టుకోవాలా? అని చాలామంది అడుగుతారు. మాయిశ్చరైజర్ పెట్టుకొని మీరు సన్ స్క్రీన్ పెడితే మీకు ఆయిలీగా లేదనంటే ఇది కరెక్ట్ పద్ధతి. మాయిశ్చరైజర్ పెట్టుకోకుండా మీకు సన్ స్క్రీన్ పెట్టినాక కూడా మీకు ఫేస్ పైన ఆయిలీగా ఉందనంటే మీకు మాయిశ్చరైజర్ పెట్టుకోకూడదు అనేది అర్థం అనమాట. అలానే రాత్రిపూట మీరు మాయిశ్చరైజర్ పెట్టినాక దాని మీద ఒక మంచి సీరం పెట్టవచ్చండి. సీరం మంచిగా పెనిట్రేట్ చేయాలనంటే చర్మంలో సాఫ్ట్‌నెస్ అనేది ఉండాలి. ఒకవేళ సీరం స్ట్రాంగ్‌గా లేదనంటే ఫస్ట్ సీరం పెట్టేసి దాని మీద మాయిశ్చరైజర్ పెట్టాలి. అప్పుడు చర్మం అనేది బెటర్‌గా పనిచేస్తుందనమాట. అలానే మీరు ఇంపార్టెంట్ ఏంటనంటే ఫేస్ వాష్ అనేది పొద్దున్న లేసినాక ఫేస్ వాష్ చేసుకొని, ఆ తర్వాత మళ్ళీ సన్ స్క్రీన్ అనేది పెట్టాల్సిన అవసరం ఉంటుంది. తను అడిగారు గదండీ! ఇప్పుడు సబ్‌స్క్రైబర్ గారు, ఇప్పుడు నేను పెట్టిన దాని మీద మళ్ళీ పెడుతున్నానంటే, అలాంటి లేయరింగ్‌లు ఎక్కువగా చేస్తే మెడికేటెడ్ సీరమ్స్ తోటి ప్రాబ్లమ్స్ వస్తాయి. మెడికేటెడ్ సీరమ్స్‌ని ఒక్కొక్క విధంగా మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఆన్‌లైన్‌లో దొరికే సీరమ్స్‌లో కాన్సంట్రేషన్స్ ఎక్కువ ఉండవు కాబట్టే అవి ఆన్‌లైన్‌లో డిస్పోజ్ అవుతూ ఉంటాయండి. సో, ఇది విషయం. సో, మీరు ఇది జాగ్రత్తగా ట్రీట్మెంట్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీకు ఇంకేమైనా సందేహాలున్నాయి, ఏమన్నా అపోహలున్నాయి, ప్రశ్నలుంటే తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో పెడితే నాకు సమయం దొరికినప్పుడు వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియోతోటి నేను మళ్ళీ మీ ముందుకొస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్‌లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.